మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా యొక్క వందనాలండి, స్తోత్రాలు. అందరు బాగున్నారా? దేవుడి దినాన మనకిచ్చిన వాక్యమును బైబిల్ నుండి చదువుకుందాం. 1వ రాజులు 10వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం, ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. భాగ్యవంతులు. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారంటే 1 రాజులు 10వ అధ్యాయం 1వ వాక్యం నుండి చక్కటి చరిత్ర ఉంటుంది. అదేంటిదంటే, షిబా దేశపు రాణి సొలొమోన్ ఒక జ్ఞానం విన్నది. యెరూషలేములో ఆయన కట్టిన దేవాలయం గురించి చాలా విషయాలు ఆమె విన్నది. ఆమె విని సొలొమోన్ దగ్గరికి చూడడానికి వచ్చినప్పుడు చివరిలో ఆమె అంటున్న మాట ఏంటిదంటే, చాలా విషయాల పైన ఉంటుంది. ఆమె ఒకటే అంటది, నేను విన్నది వేరు, నేను చూస్తుంది వేరు అంటూ ఈ మాటను పలుకుతుంది. ఏమని పలుకుతుంది అంటే, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, షేబా దేశపు రాణి రాజైన సొలొమోన్తో ఈ మాట అంటున్నట్లుగా, ఈ ఉదయకాలం ఆ రాజు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజుకు సూచనగా ఉన్నారు. ఆయన ఎదుట నిలిచేవారు ఎవరు? సేవకులంటే వాక్యం చెప్తున్న మేము, అలాగనే దేవుని వాక్యం వింటున్న విశ్వాసులు, మనమందరం రాజు ఎదుట నిలబడిన మనమందరం భాగ్యవంతులం. ఎటువంటి భాగ్యవంతులం తెలుసా? ఆయన సన్నిధిని ఎవరెవరైతే అనుభవిస్తారో వారు భాగ్యవంతులుగా దేవుడు ఒక అద్భుతమైన కృపను వారికి అనుగ్రహించబోతున్నాడు. ఆయన సన్నిధి అనుభవించని వారికి, ఆయన ముందర నిలవబడిన వారికి అటువంటి భాగ్యము దొరకదు. నువ్వు ప్రభువును నమ్ముకున్నందుకు, లోకాన్ని విడిచి ప్రభులో నువ్వు నిలబడినందుకు ఎంత భాగ్యవంతుడు తెలుసా? ఆయన త్రోవలు ధన్యమైనది, ఆయన మార్గాలు ధన్యమైనది. గనుక షిబా దేశపు రాణి ఏ రీతిగా సాక్ష్యం ఇస్తుందో, ప్రజలు కూడా నీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీవు భాగ్యవంతుడవని ప్రజలు తెలుసుకుందరు గాక. నిశ్చయంగా ఇటు భాగ్యాన్ని నీకు ఇచ్చినందుకు కృప పొందుకో. ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమెన్. ప్రేమ కలిగిన దేవా, ఈ వాగ్దానం నెరవేర్చుకోప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.